డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం 2.0కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే మేము హరిద్వార్ నుంచి రిషికేశ్ ట్రావెల్ చేస్తున్నాము. డిస్టెన్స్ వచ్చి దాదాపుగా 25 కిలోమీటర్లు ఉంటుంది. కార్ కానీ బైక్లో కానీ వెళ్తే మీకు 40 నిమిషాల వరకు పడుతుంది. అలా కాదంటే మీకు ట్రైన్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఇదిగో ఇక్కడ చూపించినట్టుగా చాలా ట్రైన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డూన్ ఎక్స్ప్రెస్, హరిద్వార్ రిషికేశ్ ప్యాసింజర్, హేమ్కుండ్ ఎక్స్ప్రెస్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక గంటన్నర ట్రావెల్ చేసిన తర్వాత మీరు యోగనగరి రిషికేశ్ అనే రైల్వే స్టేషన్లో దిగి ఒక 1.5 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే రిషికేశ్ వెళ్ళిపోతారు. రిషికేశ్లో మాకు వచ్చిన రూమ్ ఇది, మాకు దొరికిన రూమ్ ఇది. 2 డేస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ట్రావెల్ చేయడం వల్ల మాకైతే చాలా అవసరం రూమ్, అందుకే ఇది బుక్ చేసేసాం. ఇక్కడ వీళ్ళిద్దరూ పడుకుంటారు, ఇక్కడ నేను అండ్ భయ్యాకు వచ్చేసరికి అక్కడ ఉంది. సో కాస్ట్ వచ్చి 1500. ఇకపై నేను ఏం బుక్ చేసినా ఫస్ట్ థింగ్ వాళ్ళ వీడియో తీసి ప్రూఫ్ పెట్టుకున్న తర్వాతే చేయాలనుకుంటున్నాను ఈరోజు జరిగిన మోసానికి. సో వాళ్ళు కన్ఫామ్గా చెప్పారు 1500 అవుతుందని. ఇట్స్ ఓకే, గుడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ డీసెంట్. మేము వచ్చేసరికి ఇప్పుడు రిషికేశ్లో ఉన్నాము. ఇక్కడ గంగారతి చూడడానికి వెళ్తున్నాం. టైం 3:20 అయింది. కాకపోతే గంగారతి స్టార్ట్ అయ్యేది 6ంటికి. అయినా సరే కొద్ది త్వరగా వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాం. ప్రాపర్ గంగారతి దర్శనం అని త్వరగా వెళ్ళి కూర్చుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ముందు వెళ్తారో వాళ్ళకి మంచి సీట్స్ ఉంటాయి. చూద్దాం. హరిద్వార్లో దర్శనం అంత ప్రాపర్గా జరగలేదు, రిషికేశ్లో అయినా జరుగుతుందేమో చూద్దాం. రిషికేశ్లో తప్పకుండా చూడాల్సిన ప్లేస్ త్రివేణి ఘాట్. త్రివేణి అంటే 3 నదులు కలిసిన స్థలం. గంగా, యమున మరియు సరస్వతి. ఈ స్థలంలో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం. అలానే ఇక్కడ పితృదేవతలకి కూడా పిండదానాలు చేస్తూ ఉంటారు. రిషికేశ్లో సాయంత్రం జరిగే గంగా ఆరతి చాలా బాగుంటుంది. అదే పొద్దున అయితే తక్కువ భక్తులతో చిన్న ఆరతి జరుగుతూనే ఉంటుంది 5:30 నుండి 6 వరకు. వేసవికాలం అంటే మార్చి నుండి అక్టోబర్లో సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు. అలానే శీతాకాలంలో నవంబర్ నుండి ఫిబ్రవరి అయితే సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు జరుగుతూ ఉంటుంది. మేమైతే 3:30కి త్రివేణి ఘాట్ చేరుకున్నాము. సాయంత్రం 6 అయ్యేసరికి భక్తుల రద్దీ ఊహించలేనట్టుగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి ముందుగా ధూప్ ఆరతి అంటే సాంబ్రాణి పొగతో, తరువాత దీపం ఆరతి జరుగుతాయి. ఇవి అయిపోగానే ఆఖరిగా భక్తులందరూ తమ మంత్ర పుష్పాలని గంగామాతకి సమర్పించుకుంటారు. ఆరతి జరిగే టైంలో భక్తులందరూ ఓం జై గంగామాతే అంటూ భజన చేస్తూ ఉంటారు. सुरेश
माँ गंगा की आरती प्रारंभ होने जा रही है। आइए सभी भक्त लोग अपने अपने स्थान पर खड़े होकर बड़े भाव से మా రూమ్ పక్కనే ఉన్న అగర్వాల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫుడ్ అయితే అదిరిపోయింది అనుకోండి. ఫాస్ట్గా డిన్నర్ చేసేసి మేము రామ్ జూలా, లక్ష్మణ్ జూలా, జానకి జూలా చూడడానికి వెళ్ళాము. జూలా అంటే బ్రిడ్జ్, అంటే వంతెన అని అర్థం. లక్ష్మణుడు తమ వనవాస కాలంలో గంగా నదిని ఈ ప్రాంతంలోని జూట్ తాడు వంతెన ద్వారా దాటినట్టు చెప్తారు. అందుకే దీనిని లక్ష్మణ జూలా అంటారు. జానకి జూలా లేదా సీతా జూలా రిషికేశ్లోని ఒక ప్రసిద్ధి చెందిన సస్పెన్షన్ వంతెన. ఇది గొప్ప భక్తి మరియు పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉంది. రామ్ జూలా
ఈ వంతెనకు రాముడి పేరు పెట్టబడింది. ఇది సీత, రాముడు మరియు లక్ష్మణుడు నదిని దాటిన ప్రాంతానికి దగ్గరగా ఉందని భావించబడుతుంది. గంగామయ్య ఇప్పుడే ఈ బాటిల్లో ఫిల్ చేసుకున్నాము, ఇంటికి తీసుకెళ్ళి అందరికి ఇవ్వడానికి. ఇక్కడికి వస్తే తప్పకుండా ఈ పుణ్య జలాన్ని ఇంటికైతే తీసుకెళ్ళండి. ఇప్పుడు నేను రిషికేశ్లో బంజీ జంపింగ్ చేయడానికి వెళ్తున్నాను. అండ్ ఇది నా సెకండ్ ఎక్స్పీరియన్స్. చూద్దాం ఎలా చేస్తాం. బంజీ జంపింగ్ వీడియో నేను సెపరేట్ వీడియో చేసి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను. 2 వీడియోస్ని క్లబ్ చేస్తే చాలా లాంగ్ అయిపోతుంది. మిస్ అవ్వకుండా నా బంజీ జంపింగ్ వీడియో తప్పకుండా చూడండి. ఇదేనండి మా రిషికేశ్ ప్రయాణం. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.